إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم: ما لكم لا ترجون لله وقارا. قال رسول الله صلى الله عليه وسلم: إن الرجل لا ينصرف وما كتب له إلا أشهر صلاته تسبحا سمنها سدسها خمسها ربعها ثلثها نصفها. رواه أبو داود مسند أحمد. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. ప్రశంసలు పొగడ్తలు గౌరవము గొప్పతనము ఘనత పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు మనందరికీ మార్గదర్శకుడైనటువంటి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభాలు కరుణ దయ అనుగ్రహాలు శాంతి కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి అర్థం చేసుకొని విశ్వాసాల పరంగా ఆరాధనల పరంగా సదాచరణలు చేస్తూ దురాచరణలకు దూరంగా ఉంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుచరులు సహాబా కిరామ్ అందరూ. మరియు సహాబా కిరామ్ను విశ్వాసాల్లో ఆరాధనల్లో సదాచరణల్లో శరీరపరమైన జీవితాన్ని అనుసరించినటువంటి సలఫు సాలిహీన్ తరాలు. దాని తర్వాత సలఫు సాలిహీన్ వారిని విశ్వాసాల్లో ఆరాధనల్లో సదాచరణల్లో అనుసరించినటువంటి అత్యుత్తమైన జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి తాలిబే ఇల్మ్, మరియు వారిని అనుసరించినటువంటి సాధారణమైన ముస్లింలు, వీరందరూ ఎవరైతే ఈ ప్రపంచంలో జీవించి లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ
వారి సమాధి జీవితాన్ని స్వర్గమయం చేయాలని, మరియు ఎవరికైనా శిక్షలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో వాటిని క్షమించి వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇవాళ ఎవరైతే సలఫు సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు మరియు శరీరపరమైన జీవితాన్ని జీవించేటటువంటి అత్యంత ఉన్నతమైన జ్ఞానవంతులు మరియు వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి వారు మరియు మనలాంటి సాధారణమైనటువంటి ముస్లింలందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యుత్తమమైనటువంటి మార్గదర్శకత్వం చేయాలని, మరియు మనం ఇవాటి వరకు ప్రయాణం చేసినటువంటి ఇస్లాం ధర్మంలో ఏవైనా తప్పులు ఉంటే, నేరాలు, పాపాలు ఉంటే అల్లాహ్ తాలా క్షమించి మనకు మంచి చేసేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి మనం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన ఇగాతా అల్-లహఫాన్ ఫి మసద్ అష్-షైతాన్ అనేటటువంటి హృదయాలకు సంబంధించినటువంటి పరిశుద్ధము మరియు దానికి సంబంధించిన నివారణలు, చికిత్సలు అనే పుస్తకంలో నుంచి మా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు తెలిపినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఆయన పుస్తకం అల్ వాబిల్ అస్-సయ్యిబ్ వరఫియల్ కలీమ్ అత్-తయ్యిబ్ అనేటటువంటి పుస్తకంలో మనం మొదట అధ్యాయాన్ని పరిచయం చేసుకోవడం జరిగింది. కాబట్టి సంతోషానికి సంబంధించినటువంటి మార్గము, సంతోషానికి సంబంధించినటువంటి జీవితము, ఈ విషయంలో మనం మొట్టమొదట కృతజ్ఞత, శుక్రు చేయడం ఎలాగా ధర్మపరంగా, మరియు మనం దాని గురించి చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి, ఇబితిలా, దాని తర్వాత మంచి ఆచరణ మరియు చెడు ఆచరణ, దీనికి సంబంధించిన నిర్వచనం మనం మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత మూడో అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్షమాపణ కోరడం కొరకు ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనం చెప్పుకున్నాం, పరిచయం చేసుకున్నాం. విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకోవాలి. రెండవ అధ్యాయంలో హృదయము మరియు శరీర అవయవాలను సంస్కరించుకునేటటువంటి విషయం గురించి ఇక్కడ ఆయన విషయాన్ని పెట్టడం జరిగింది. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి వినయ విధేయతలకు సంబంధించిన అంశం, మరియు గౌరవము అనేటటువంటిది మనం నమాజులో ఏ విధంగా కలిగి ఉండాలి. అటు హుజు వ ఖుషు మరియు తాజీమ్, ఈ 2 విషయాలను మనం మన యొక్క నమాజు ఆరాధనలో మన హృదయంతో ఏ విధంగా మనము ఆచరణాత్మకంగా చేయాలి. దాని తర్వాత రెండవ అంశంలో మంచి ఆచరణలు చేయడం అనేటటువంటిది, వాటి యొక్క అంగీకారం ఎలాగా, మరియు మంచి ఆచరణలకు ఏ విధంగా మనం నష్టం చేసుకునేటటువంటి విషయాలు ఉన్నాయి. దాని తర్వాత చెడు ఆచరణలు అనేటటువంటివి, వాటిని సంబంధించి అల్లాహ్ తాలాతో మనం ఏ విధంగా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, మరియు మంచి ఆచరణలకు చెడు ఆచరణలు ఏవైనా ఆటంకాలుగా ఉంటాయా, మరి మనం చేసేటటువంటి పాపము మన ఆచరణలను ఏమన్నా ఆపివేస్తుందా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు ఈ ఆచరణ వెళుతుందా వెళ్ళదా, ఈ విషయాల గురించి, మరియు మంచి ఆచరణను కూడా రద్దు చేసేటటువంటి అంశాలు ఉన్నాయా, మరి మంచి ఆచరణ అనేటటువంటిది అంగీకరించబడాలంటే దానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు ఏమిటి. మరి 4వ అంశంలో హద్దు మీరి పోవడం మరియు పాపములు అనేటటువంటి వాటి గురించి ఇక్కడ ఆయన అవగాహన ఇవ్వడం జరిగింది. కాబట్టి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ధర్మాన్ని మనందరికీ, మానవులకు మరియు జిన్నులకు అనుగ్రహంగా ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఈ అనుగ్రహమును ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఉద్దేశం మేరకు అర్థం చేసుకోవడం జరుగుతుందో, అటువంటి వారు మాత్రమే ఈ అనుగ్రహానికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞత తెలిపినటువంటి వారు అవుతారు. మరి ఈ అనుగ్రహము అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు ప్రసాదించిన దానికి మనం చేయవలసినటువంటి కృషి గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ధర్మాన్ని ప్రసాదించడం జరిగిందో, ఆ ధర్మాన్ని పరిపూర్ణంగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉద్దేశం మేరకు అర్థం చేసుకోవడము అనేటటువంటి అంశము, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలకు, ఏదైతే శరీర రూపంలో మరియు ధన రూపంలో మరియు భార్య బిడ్డల రూపంలో, సమాజ రూపంలో, వ్యాపార రూపంలో, మరియు చాలా రకాల విషయాల రూపంలో మనం వాటిని అదే విధంగా అర్థం చేసుకొని ఆచరించడం వలన
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహానికి న్యాయం చేసిన వారము అవుతాం. కాబట్టి ఈ విధమైనటువంటి అనుగ్రహానికి ఎవరైతే న్యాయం చేయడం జరుగుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి మీద ఆయన యొక్క శుభాలను అవతరింపజేయడం జరుగుతుంది. కాబట్టి అనుగ్రహం అనేటటువంటి ఈ నెమా అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా షరియత్ మేరకు మనం గుర్తించగలమో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించే అంశము అక్కడ మన హృదయంలో తయారు కావడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించే అంశం మన హృదయంలో ఎప్పుడైతే తయారవుతుందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క షరియత్ మేరకు మనం విద్యాభ్యాసం శిక్షణ ఇస్తే అప్పుడు మనము ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించే విషయం మన హృదయంలో తయారవుతుందో ఆ ప్రేమించే విషయము అనేటటువంటి దాని వలన మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలు, వాక్కుపూర్వకమైనటువంటి ఆరాధనలు, శరీరపరమైనటువంటి ఆరాధనలు, ధనపరమైనటువంటి ఆరాధనలు అన్నీ కూడా సరైనటువంటి విధానంలో మనం అర్థం చేసుకోవడం, ఆచరణ చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను గురించి షరియత్లో అవతరణ చేయడం జరిగిందో వాటన్నింటి గురించి కూడా మనం పరిపూర్ణంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటి మేరకు మనం ఆచరణ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దాని తర్వాత ఇక మనిషి అనేటటువంటి వాడు ఏదైతే పాపాలు అతని వలన జరుగుతూ ఉన్నాయో షరియత్లో అల్లాహ్ తఆలా నిషేధించిన అంశాల గురించి, నేరాల గురించి, పాపాల గురించి మనం ఎప్పుడైతే మనం చేసిన ఆచరణతో మన యొక్క తప్పులను మన హృదయంతో వాటిని మనం గుర్తించి మన యొక్క తప్పులను మన హృదయంతో గుర్తించిన తర్వాత మనకు సంబంధించిన సంస్కరణ చేసుకోవడం అనేటటువంటిది అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు మనం ఒక ఖచ్చితమైనటువంటి అవమానంతో, ఒక ఖచ్చితమైనటువంటి నిస్సహాయతతో మనం ఆరాధనలో కానీ మన ప్రాపంచిక జీవితంలో కానీ ఆ నేరం మీద, పాపం మీద మనం మన యొక్క హృదయంలో ఈ విధమైనటువంటి అవమానాన్ని మరియు నిస్సహాయతను మరియు అల్లాహ్ తఆలా యొక్క అవసరాన్ని కలిగి ఉండి మనం మన హృదయాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని గురించే అల్హమ్దులిల్లా ఇమాం ఇబ్నే ఉసైమీన్ రహిమహుల్లాహ్ గారు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు ప్రయాణం చేసేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను పరిపూర్ణంగా గుర్తించి అల్లాహ్ తఆలాను ప్రేమించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధేయత పనులన్నీ చేయడం మరియు అతను షరియత్ను గుర్తించి అతని లోపాలను అతను ఎరిగి అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తన పాపాలు, నేరాల కొరకు క్షమాపణ కొరకు తనను తాను అతను అల్లాహ్ తఆలా ముందు నిస్సహాయతతో, అవమానంతో నిలబడ్డము. ఇది మానవ జీవిత లక్ష్యంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక పక్షికి సంబంధించినటువంటి 2 రెక్కలుగా దీన్ని చెప్పడం జరిగింది. ఈ 2 రెక్కల్లో నుంచి ఎవరు ఒకదాన్ని పోగొట్టుకున్నా కూడా ఆ పక్షి యొక్క ప్రయాణం సాగినట్లే మన ప్రయాణం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వరకు సాగదు. ఈ విషయాన్ని షేక్ సాబ్ ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు సయీదుల్ ఇస్తిగ్ఫార్ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణల నాయకుడుగా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తని వ అనా అబ్దుక వ అనా అలా అహదిక వ వఅదిక మస్తతాతు అఊదు బిక మిన్ షర్రి మా సనాతు అబూలక బినీమతిక అలయ్య వ అబూలక బిజంబి ఫగ్ఫిర్లి ఫఇన్నహు లా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత. కాబట్టి ఓ అల్లాహ్, నీవే నా రబ్బు, శూన్యం నుంచి నన్ను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి వాడవు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు మరియు ఆరాధనలకు అర్హులు ఎవరు లేరు. నీవు నన్ను సృష్టించావు, నేనే నీ దాసుడను. నేను నా శక్తి సామర్థ్యాల మేరకు నేను చేసిన వాగ్దానము, ఈ వాగ్దానము అనేటటువంటిది ఇక్కడ కలిమా తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మరియు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, ఈ విషయాలను పరిపూర్ణంగా ఎవరైతే తెలుసుకొని జ్ఞానపరంగా నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చేసినటువంటి ఏదైతే వాగ్దానం, ఎక్కడైతే రోజే మీసాకులో జరిగినటువంటిది, ఆ ఒప్పందాన్ని భూమిలో వారు ఆచరణ చేసినటువంటి వారు అవుతారు.
కాబట్టి ఇక్కడ విశ్వాసంతో కట్టుబడి ఉన్నాను. ఈ విశ్వాసంతో కట్టుబడి ఉండడం అంటే ఈ విషయంలో నుంచి ఏ మానవుడు కూడా బయటికి వెళ్ళలేరు. కాబట్టి దీన్నే ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహం అని చెప్పడం జరిగింది. మరియు ఈ విషయాన్నే పరిపూర్ణంగా ఎవరైతే హృదయపరంగా నేర్చుకోవడం జరుగుతుందో వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించిన వారు అవుతారు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించడం జరుగుతుందో అటువంటి వారు వారి యొక్క ఆ నేరాలను, పాపాలను స్వయంగా వారు చేసేటటువంటి వాటిని షరియత్ పరంగా గుర్తించడం జరుగుతుంది. అప్పుడు ఆ రెండవ విభాగంలో ఏమంటున్నారంటే, నేను ఆచరణ చేసినటువంటి చెడు నుండి నీ శరణు కోరుతున్నాను, నీవు నా కొరకు ప్రసాదించినటువంటి అనుగ్రహములను నీ ఎదుట అంగీకరిస్తున్నాను. కాబట్టి ఈ మూల సూత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సైదుల్ ఇస్తిగ్ఫార్ గురించి ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలపడం జరిగిందో అక్కడ ఈ మూల సూత్రాన్ని తీయడం జరిగింది. ఆరాధన చేసేటటువంటి వ్యక్తి కానీ మరియు ఏ ఆచరణ చేసేటటువంటి వ్యక్తి కానీ అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమను కలిగి ఉండి చేయాల్సిన అవసరం ఉంది. మరియు ఏ నేరం చేసిన వ్యక్తి కానీ అది పెద్దదైనా సరే చిన్నదైనా సరే అటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు అవమానంతో నిస్సహాయతతో నిలబడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆరాధనకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ రెండు సూత్రాలు ఉన్నాయో ఈ రెండు సూత్రాల చుట్టూ పూర్తి ఇస్లాం ధర్మం అంతా కూడా తిరుగుతుందని షేక్ సాబ్ చెప్తున్నారు. ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ, హుబ్, కమాల్ మరియు పరిపూర్ణమైనటువంటి అనాకువ, నిస్సహాయత మరియు అల్లాహ్ తాలా ముందు మనం అవమానంతో నిలబడ్డము, దీన్ని జుల్ తాజీమ్ అంటారు. ఈ రెండు మూల సూత్రాలకు సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను మనం పరిపూర్ణంగా గుర్తించిన వాళ్ళం అవుతాం. దీన్నే మొహబ్బత్ అంటారు. కాబట్టి అల్లాహ్ తాలా యొక్క అనుగ్రహాలను గుర్తించడం, వాటి మీద మనం ప్రేమను కలిగి ఉండడం. రెండు, ఆత్మ యొక్క లోపాల నుంచి అవగాహన కలిగించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి ఆ లోపాలను సరిదిద్దుకునే క్రమంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమాపణ అడగడం. దీన్ని దుల్ వ తాజీమ్ అని. కాబట్టి ఒక దాసుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు తన ప్రయాణాన్ని ఈ రెండు పునాదులపై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దాసుడు ఈ విషయాల మీద తన విశ్వాసాన్ని తన హృదయంలో స్థాపించుకోవడం జరుగుతుందో అటువంటి వ్యక్తి అతని మీద అతనే అధికారం కలిగి ఉంటాడు. అటువంటి వ్యక్తి అతనికి సంబంధించినటువంటి ప్రతి చిన్న పెద్ద మంచిని ఎరుగుతాడు మరియు ప్రతి చిన్న పెద్ద నేరాన్ని ఎరుగుతాడు. మంచి చేసినప్పుడు అల్లాహ్ తాలా వైపు అంగీకారానికి వెళ్తాడు, చెడు చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్షమాపణ వైపుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీని తర్వాత హృదయం మరియు శరీర అవయవాలను సంస్కరించుకోవడము అనేటటువంటి విషయాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఈ ఖుత్బాలో వీటిని పరిపూర్ణంగా చెప్పుకోలేము. దీన్ని పరిపూర్ణంగా మనం కూర్చొని ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటే మనం ఏ విధంగా ఆ ఆచరణలు సదాచరణలు చేస్తూ ఉన్నాం, ఆ సదాచరణలకు సంబంధించిన అంగీకారం అల్లాహ్ తాలా దగ్గర అవుతుంది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క ప్రేమను ఎంత తరచుగా ముందుకు తీసుకొని ఒక దాసుడు వెళ్ళడం జరుగుతుందో అతను ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వడు. కాబట్టి ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపినటువంటి ఆ షరియత్ మేరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించేటటువంటి వ్యక్తి ఏ వ్యక్తికి ధర్మపరంగా ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తప్ప దానికి మించి కొంచెం కూడా అటు ఇటు ఏ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడు. కాబట్టి అతనికి సంబంధించిన పెద్దలైనా, అతనికి సంబంధించిన నాయకులైనా, అతనికి సంబంధించిన గురువులైనా, అతనికి సంబంధించిన కుటుంబం వారైనా, అతనికి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించిన భాగస్వాములైనా, అతనికి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే, కస్టమర్ కానీ పనిచేసే వాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరైనా సరే వారు వారి మీద ప్రేమను ఎప్పుడు కూడా షరియత్ మేరకే ప్రేమను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్లు కలిగి ఉంటారు తప్ప
షరియత్ మేరకు ప్రేమను వాళ్ళు ఎక్కువ తక్కువ చేసుకోరు. కాబట్టి ఎవరైతే ఈ ప్రేమను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినట్టు అవతల వారితో నడుచుకోవడం జరుగుతుందో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ అనేటటువంటి ఇటువంటి హృదయాలను పరిపూర్ణంగా ఆక్రమించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రేమ ఎప్పుడైతే హృదయాలను ఆక్రమించుకోవడం జరుగుతుందో, అప్పుడు ఆ ప్రేమ ఆ హృదయాన్ని పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రేమ అనేటటువంటిది పరిపూర్ణంగా హృదయాల్లో ఉండదో, ఆ హృదయానికి సంబంధించి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ హృదయం యొక్క పరిపాలనలో నడవలేడు, ఆత్మ అతని మీద పరిపూర్ణంగా ఆధిక్యత సంపాదించి షరియత్కు విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి విధానం వైపు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే పరిపూర్ణమైనటువంటి సున్నత్ విధానం ఉందో, ఆ సున్నత్ విధానానికి ముడిపడి ఎవరైతే జీవితాన్ని జీవించడం జరుగుతుందో, అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖము గాని విచారము గాని అనేటటువంటిది అతని జీవితంలో కలగవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క షరియత్కు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి మూల విశ్వాసాలు, మూల సూత్రాలు, మూల స్తంభాలు మరియు షరతుల మేరకు ధర్మజ్ఞానాన్ని నేర్చుకొని మాట్లాడుతూ ఆచరణ చేసే వ్యక్తులకు ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు చేసినటువంటి ఆ విషయాలకు గాని ప్రతిరోజు శుభాలను ప్రసాదించడం జరుగుతుంది. ఆ శుభాలు మరణం వరకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరంతరం ప్రసాదించడం జరుగుతుంది. దాని తర్వాత వారి మరణ పరిస్థితిలో వారికి సంతోషమైన మరణాన్ని ప్రసాదించడం జరుగుతుంది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎన్ని రకాల మనం మరణానంతర జీవితపు స్థాయిలను అధిగమించాలనో వాటన్నింటినీ అల్లాహ్ తఆలా సులభతరం మరియు సుఖవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద ప్రేమ అనేటటువంటి విషయం అతని హృదయంలో దృఢంగా ఉంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా విషయాన్ని నిర్ణయించినప్పుడు అటువంటి వ్యక్తి ఆ విషయాన్ని త్రిప్పికొట్టలేడు, మరియు ఆ విషయాన్ని మార్చలేడు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమ కారణంగా ఆ విషయాన్ని ఉన్నట్లుగానే అతను దాని మీద ఆచరణ చేసి తాను ఈ ఆచరణ సరైనది అని అతను దాన్ని సరి చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి తను ఏదైనా షరియత్ విరుద్ధమైనటువంటి ఆ పని చేసినప్పుడు తనకు తాను తన స్వయం ఆత్మ మీద అతనికి అప్పుడే పరిస్థితి అర్థమవుతుంది. నా ఆత్మ వలన తప్పు జరిగింది. ఆదం అలైహిస్సలాం గారు, హవ్వా అలైహిస్సలాం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎలాగైతే వారి ఆత్మల మీద వారు చేసుకున్న అన్యాయానికి వారు అల్లాహ్ తాలాతో క్షమాపణ అడగడం జరిగిందో, అదే విధంగా ఇతను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు క్షమాపణలతో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ధర్మానికి సంబంధించినటువంటి ఈ మూల సూత్రాలను గురించి చెప్పడం జరిగిందో, ఈ మూల సూత్రాలను మరియు ఈ మూల పునాదులను మరియు ఈ మూల విశ్వాసాలను మనందరం అర్థం చేసుకొని వాటి మేరకు విశ్వాసం కలిగి ఉండి వాటి మేరకు మనం ఆచరణ చేస్తూ మన భార్య బిడ్డలను కూడా మనం ఈ విషయంలో తీసుకొచ్చేటటువంటి సౌభాగ్యాన్ని మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిర్ వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మై యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఇకపోతే అధ్యాయం 2లో రెండో విషయంలో ఇక్కడ షేక్ సాబ్ ఏమంటున్నారంటే, హృదయాన్ని సరిదిద్దుకునేటటువంటి రెండవ విషయం. మరి హృదయాన్ని సరిదిద్దుకునేటటువంటి మొదటి విషయం మనం మాట్లాడుకున్నాం. ఈ రెండవ విషయం ఏం చెప్తారంటే షేక్ సాబ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఆజ్ఞాపించినటువంటి వాటిని మరియు నిషేధించినటువంటి వాటిని నిషేధాలను ఒక మనిషి గౌరవించడము.
మరి షరీయత్ పరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించినటువంటి అంశాలన్నీ మన దగ్గర ఉండాలి, నిషేధించినటువంటి అంశాలన్నీ కూడా మన దగ్గర ఉండాలి. వాటిని జ్ఞానపరంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తున్నామో దాన్ని ఏమంటారంటే తఅజీమ్ అల్ అమ్రు వల్ నహీ అంటారు. కాబట్టి మనం ఆజ్ఞాపించినటువంటి దాని మీద ఆచరణ చేయడానికి మనం సిద్ధం కావాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి దానికి కూడా మనం దూరంగా ఉండడానికి ఇక్కడ మనల్ని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని ఎవరైతే హృదయంలో కలిగి ఉంటారో, ఆ ఖచ్చితమైనటువంటి విశ్వాసాలను ఎవరైతే హృదయాల్లో కలిగి ఉంటారో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించినటువంటి వారుగా, మరియు అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవాన్ని వారు ఈ ప్రపంచంలో వ్యాప్తి చేసేటటువంటి వారుగా కూడా పరిగణించబడతారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆచరణ చేయమన్న విషయాలు చేయడం, నిషేధించినటువంటి విషయాలకు దూరంగా ఉండడం వలన ఆ వ్యక్తి ఈ ప్రపంచంలో ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించేటటువంటి వాడుగా పరిగణించబడతాడు. ఇది ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద ప్రేమ. దాని తర్వాత ఇది అత్యంత ఉన్నతమైనటువంటి రెండవ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి ఏమంటారంటే 71 సూరా నూహ్ 13 ఆయతలో మాలకుం లా తర్జూన లిల్లాహి వకారా, మీకేమైంది, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎందుకు భయపడరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రతిఫలాన్ని ప్రసాదించడం జరుగుతుందో దాని మీద ఆశ కలిగి ఉండరా? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు భయపడేటటువంటి అంశాలన్నీ ఆయన తెలిపినటువంటి అన్ని రకాల నిషేధాలకు దూరంగా ఉండడం, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలానికి సంబంధించి తెలిపిన విషయాలన్నీ కూడా ఆయన తెలిపినటువంటి ఆదేశాలను, ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా విశ్వసించి వాటి మీద ఆచరణ చేయడము. కాబట్టి ఈ ఆయత గురించి ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు చాలా గొప్ప వివరణ ఇవ్వడం జరిగింది. మీకేమైంది, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనం మీద అసలు భయం లేకుండా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆదేశాలను ఇవ్వడం జరిగిందో వాటి గురించిన జ్ఞానం ఎందుకు లేదు మీ హృదయాల్లో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి వాటి మీద జ్ఞానం కలిగి ఉండి వాటికి ఎందుకు మీరు దూరంగా లేరు? మరి మీలాంటి వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించడం లేదు. కాబట్టి మొదటి విషయంలో ప్రేమకు సంబంధించిన అంశం లేకపోతే అల్లాహ్ తాలాను ప్రేమించడం లేదు. రెండవ అంశంలో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించడం లేదు. ఈ విధమైనటువంటి ప్రేమ మరియు ఈ విధమైనటువంటి గౌరవం ఎవరి హృదయాల్లో ఉన్నదో అలాంటి వారికి సంబంధించినటువంటి ఏ సదాచరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అంగీకరించబడదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞలను మరియు నిషేధాలను గౌరవించడం అనేటటువంటిది ఇవాళ అత్యంత నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. హద్దులు మీరి ప్రవర్తించడంగా ఉమ్మతులో ప్రజలు అందరూ కూడా దాని మీద నడుచుకోవడం జరుగుతూ ఉంది. ఆయన కాలంలో ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు హిజ్రీ 728లో చనిపోవడం జరిగింది. దానికి ముందులో ఉండే ఆయన పరిస్థితి గురించి చెప్తున్నాడు. ఏ వ్యక్తి శరీరపరమైనటువంటి ఏ ఆజ్ఞను గురించి నేర్చుకోవడం లేదు, మరియు ఏ వ్యక్తి శరీర నిషేధించినటువంటి విషయాల వైపు జ్ఞానానికి కూడా రావడం లేదు. వీరు చేసేటటువంటి ఆ శరీరపూర్వకమైనటువంటి ఆచరణలు ఎలా అల్లాహ్ తాలా దగ్గర అంగీకరించబడతాయి? కాబట్టి ఈ నివేదిక ఏదైతే ఆయన ఇవ్వడం జరిగిందో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించడం అనే దాని యొక్క మొదటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మనిషి ఆచరణ చేయడో అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే గౌరవించినటువంటి వాడు కాదు. మరియు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం మేరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి వాటి మీద ఆచరణ చేయడం లేదో అటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమనే కలిగి లేడు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే హృదయాల్లో ఈ విషయాలను కలిగి ఉంటారో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గౌరవించడం అనే విషయంలో విశ్వాసం కలిగి లేరు, సత్యవంతులైనటువంటి వారు కూడా కాదు. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క ప్రత్యక్ష అనుచరులు సహాబాయ కిరాంకి ఇచ్చినటువంటి విద్యాభ్యాసం శిక్షణలోకి రానే రారు. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసము ఏదైతే పెట్టరో సిహత్ అల్ అకీదా అంటారు. కాబట్టి సత్యమైనటువంటి విశ్వాసాలను ఎవరు హృదయాల్లో అయితే ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారు చేసేటటువంటి ఆరాధనకు ఎటువంటి విలువ లేదు. అటువంటి వారంతా కూడా నిఫాక్ అల్ అక్బర్ ఏదైతే కపట విశ్వాసానికి సంబంధించిన పెద్ద విషయంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి పెద్ద కపట విశ్వాసులుగా ఇటువంటి వారంతా పరిగణించబడతారు. కాబట్టి చాలా మనందరికి కూడా ఒక హెచ్చరిక లాంటిది.
ఒక వ్యక్తి అతని హృదయంలో ఈ విధమైనటువంటి వేడిని కలిగి ఉన్నాడంటే, తిరుగుబాటుదారుల పరిస్థితిలో ఉన్నాడంటే, అతను తనకు తాను తన ఆత్మను సరిదిద్దుకునే పరిస్థితుల్లో లేడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమించే పరిస్థితుల్లో లేడంటే, అటువంటి వ్యక్తి ఈ విధంగా అతను చేసే సదాచరణలు అల్లాహ్ తాలా దగ్గర అంగీకరించబడవు, మరియు అతను నిఫాక్ అల్ అక్బర్, అతి పెద్ద కపట విశ్వాసము అనేటటువంటి విషయంలో ఉన్నాడు. కాబట్టి చివరగా ఇక ఏదైతే ఆచరణలు సదాచరణలు చేసేటటువంటి శరీర అవయవాల గురించి ఏమంటారంటే షేక్ సాబ్, ఒక వ్యక్తి ప్రజల ముందు హోదా కోసం మరియు తనను తాను ఒక మంచి స్థానం కోరుతూ అతను ప్రజల్లో ఆచరణలు చేయడం జరుగుతూ ఉంది. మరియు ఒక వ్యక్తి ప్రజల్లో గౌరవాన్ని పొందడం కోసం, మరియు ఒక వ్యక్తి గౌరవాన్ని కోల్పోతాము అనేటటువంటి భయంతో ఈ సదాచరణలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాపంచిక జీవితానికి సంబంధించిన పర్యవసానానికి భయపడి ఎవరైతే ప్రాపంచిక జీవితంలో నష్టాలు కష్టాలు మనకు వస్తాయేమోనని ఆ షరియత్ మీద ఎవరైనా ఆచరణ చేయడం జరిగితే అటువంటి వారి సదాచరణ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అంగీకరించబడదు. దీని ఫలితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మరియు మనము ఆయన యొక్క చట్టాలను అగౌరవపరిచినటువంటి వారం అవుతాం. కాబట్టి షేక్ సాబ్ ఏమంటారంటే, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చట్టాలను అగౌరవపరచడం జరిగిందో వాళ్ళు అల్లాహ్ తాలానే అగౌరవపరిచినట్లు. కాబట్టి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను హృదయంలో అగౌరవపరుస్తూ శరీర అవయవాలతో ఆరాధనలు సదాచరణలు చేస్తున్నాంలే అని అనుకునేటటువంటి విషయం, అది అతి పెద్ద కపట విశ్వాసంగా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే దారుణమైనటువంటి పరిస్థితి ఉందో, ఏదైతే ఈ సమస్యాత్మకమైనటువంటి విషయం ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఏదైతే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలను మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను ఆమోదించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమను పరిపూర్ణంగా షరియత్ మేరకు కలిగి ఉండే విశ్వాసాలను, మరియు మనం షరియత్లో అల్లాహ్ తాలా తెలిపినటువంటి పాపము నేరం అనేటటువంటి విషయాలను స్వతహాగా మనమే వాటిని గుర్తిస్తే ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు వారి మీద మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇతరులు ఏవైనా మనకు ఉపదేశాలు చేసినప్పుడు వెంటనే మనం అవతల వారి మీదకి విరుచుకుపడ్డానికి కారణం ఏంటంటే ఆ హృదయాల్లో ఉండేటటువంటి ఈ కపట విశ్వాసము. మామూలు కపట విశ్వాసం కాదు, ఇది పెద్ద కపట విశ్వాసం, ధర్మంలోనే లేనటువంటి కపట విశ్వాసం. కాబట్టి దారుణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు స్మరణకు సంబంధించిన పుస్తకంలో పెట్టడం జరిగింది. మరి ఈ విషయాల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికైతే ఉండదో అటువంటి వారు స్మరణ అనేటటువంటిది చేసినా కూడా వారి యొక్క ఆ సదాచరణ అల్లాహ్ తాలా దగ్గర అంగీకరించబడదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏవైతే విషయాలు శరీరపరంగా ఉన్నాయో, హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలు, వాక్కుపూర్వకమైనటువంటి ఆరాధనలు, మరియు శరీరంతో చేసే సదాచరణలు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమిస్తూ, ఆయనను గౌరవిస్తూ, ఆయన ముందర అవమానంతో నిస్సహాయతతో మన యొక్క మంచి పని అంగీకరించే విధంగా, చెడు పనికి అల్లాహ్ తాలా యొక్క క్షమాపణ మనకు లభించే విధంగా మనల్ని మనం తయారు చేసుకుంటే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమని వ రహమకుముల్లాహ్. ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరున్. వల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.